హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. ఓజీ ఓచకోత రికార్డ్స్ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక మిగిలిన టాప్ స్టార్స్తో పోలిస్తే 100 కోట్ల షేర్ మార్క్ని అందుకోలేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతోనే అందుకుంటాడు అనుకున్న ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇలాంటి టైంలో వచ్చిన ఓజీ మూవీ మాత్రం ఊహ కందని హైప్ నడుమ రిలీజ్ అవ్వగా మొదటి రోజే సెన్సేషనల్ కలెక్షన్లతో ఓచకోత కోసిన సినిమాగా నిలిచిపోయింది. బిజినెస్లో చాలా మొత్తం రికవరీ చేసేసింది. ఇక రెండో రోజు సాధించిన కలెక్షన్లతో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ కలెక్షన్ అయితే అందుకుందన్నమాట. ఇది వరకు పవన్ కళ్యాణ్ కెరియర్లో భీమ్లా నాయక్ మూవీ టోటల్ రన్లో 97.63 కోట్ల షేర్ని 159 కోట్ల గ్రాస్ని మార్క్ని అయితే సొంతం చేసుకుందనమాట. ఓజీ సినిమా రెండు రోజు కలెక్షన్లతో ఈ మార్క్ అయితే దాటేసింది. ఇక దీంతో పాటు పవన్ కళ్యాణ్ కెరియర్లో మొట్టమొదటి 100 కోట్ల షేర్ మార్కుని అందుకున్న సినిమాగా సంచలనం అయితే సృష్టించిందనమాట. సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్తో లేట్ 100 కోట్ల షేర్ అంటూ ట్రోల్ పడ్డా కూడా కేవలం 2 రోజుల టైం మాత్రమే తీసుకుని ఓజీ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఆల్ టైమ్ కలెక్షన్లు అయితే సొంతం చేసుకుని రచ్చలేపింది అనమాట. 2 రోజుల్లో ఓవరాల్గా ఎక్సలెంట్ రికవరీని అయితే సొంతం చేసుకుని ఓజీ మూవీ వీకెండ్లో ఓవరాల్గా సాలిడ్ కలెక్షన్లు అయితే అందుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో దసరా పండుగ టైం ఒక మంచి అడ్వాంటేజ్గా అయితే ఉండబోతుంది ఈ ఓజీ మూవీకి. మరి టోటల్ రన్ టైంలో ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి.